చాప్టర్ 2లో మనం ఆల్రెడీ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ స్విచ్ కేస్ ప్రాక్టీస్ చేసాం కదా. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ ఇన్సైడ్ ఇఫ్, ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ ఇవ్వటం. సింటాక్స్ చూడండి జాగ్రత్తగా. ఇఫ్ కండిషన్ 1 బ్రాకెట్స్ ఓపెన్ అయింది, ఆ బ్రాకెట్స్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది, లోపల ఒక బాక్స్ ఉంది చూడండి, అంటే గోయింగ్ ఇన్సైడ్, లోపలికి వెళ్తాం ఎప్పుడు కండిషన్ 1 ట్రూ అయినప్పుడు. లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ ఉంది, ఇఫ్ కండిషన్ 2. ఈ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 3 దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎల్స్ ఉంటే ఎల్స్కు ముందు ఒకటి ఉండాలి, ఎల్స్కి తర్వాత ఒకటి ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఎల్స్ తర్వాత కూడా ఇఫ్ కండిషన్ రావచ్చు, మనం చూసాం కదా ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్లో. సో ఇక్కడ బాక్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అలాగే ఎల్స్ ఏ ఇఫ్కి అనేది కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, యారో మార్క్స్ ఉన్నాయి కదా. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, కండిషన్ 1 చెక్ చేద్దాము, ట్రూ అయితే లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్తున్నాం అంటే బ్రాకెట్స్ ఓపెన్ అయ్యి క్లోజ్ అని చూడండి. లోపల మళ్ళీ కండిషన్ ఉంది కదా, కండిషన్ 2, అది ట్రూ అయితే ఎల్స్కి ముందున్నది వస్తుంది, అంటే ఏముంది స్టేట్మెంట్ 1 వస్తుంది. ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 వస్తుంది. ఒకవేళ కండిషన్ 1 ఫాల్స్ అయితే కండిషన్ 1కి ఫాల్స్ అంటే ఆ ఎల్స్ ఎక్కడ ఉందో చూడండి, ఎల్స్ తర్వాత ఏముంది స్టేట్మెంట్ 3 ఉంది. ఒకవేళ ఇక్కడ ఎల్స్ తర్వాత ఇంకో కండిషన్ ఉందనుకోండి, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్, ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ ఇవ్వచ్చు. అలా నెస్టింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సర్టన్ లెవెల్స్కి వెళ్ళేటప్పటికి నెస్టింగ్ చేయకూడదు, ఎందుకంటే టూ మెనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ విల్ కన్ఫ్యూజ్ అ ప్రోగ్రామర్. ఒక డెమో ప్రోగ్రామ్ చూద్దామా. డెమో ప్రోగ్రామ్స్లో మనం స్కాన్ఎఫ్ రాయం, జనరల్గా తెలుసు కదా, మనమే వేరియబుల్స్ తీసుకుంటాం, మనమే వాల్యూస్ తీసుకుంటాం. సో ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి, A15, B10 అండ్ C6 అని. కండిషన్స్ జాగ్రత్తగా గమనించండి, ఎక్కడెక్కడ బ్రాకెట్స్ ఓపెన్ అయ్యాయి, ఎక్కడెక్కడ బ్రాకెట్స్ క్లోజ్ అయ్యాయి, ఇఫ్ ఎక్కడ ఉంది, ఎల్స్ ఎక్కడ ఉంది, ఎల్స్కి ముందు స్టేట్మెంట్ ఏంటి, ఎల్స్ తర్వాత స్టేట్మెంట్ ఏంటి, అవన్నీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు చాలా క్లియర్గా 3 ఎగ్జాంపుల్స్ తోటి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎగ్జాంపుల్ 1 చూద్దాం ఫస్ట్. A15, B10 అండ్ C6 అయితే ఫస్ట్ కండిషన్ 1 చెక్ చేద్దాం. A greater B, 15 greater 10 ట్రూ. సో నెస్టెడ్ ఇఫ్ ట్రూ, నెస్టెడ్ ఇఫ్ కదా, కండిషన్ ట్రూ అయినప్పుడు లోపలికి వెళ్తాం. లోపల ఏముంది, B greater C ఉంది, అంటే కండిషన్ 2. మీకు అక్కడ నెంబరింగ్ ఇచ్చాను 1 2 3 అని. B greater C, 10 greater 6 ట్రూ. ప్రింట్ ఆఫ్ A అని ఉంది కాబట్టి 15 వస్తుంది. ఎగ్జాంపుల్ 2లో కండిషన్ 1 చెక్ చేద్దాం. A greater B ఫాల్స్, అంటే A10 B15 C8. ఫాల్స్ అంటే ఎల్స్ ఎక్కడ కండిషన్ 3కి వస్తాం. B greater C, B greater C, 15 greater 8 ట్రూ. ట్రూ అయితే ప్రింట్ ఆఫ్ B ప్రింట్ అవుతుంది. థర్డ్ ఎగ్జాంపుల్లో A8 B10 C15. A greater B, 8 greater 10 ఫాల్స్. థర్డ్ కండిషన్ B greater C, ఇది కూడా ఫాల్స్, ప్రింట్ ఆఫ్ C. అంతే కదా, ఫాల్స్ అయితే ఎల్స్ తర్వాత వస్తుంది. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ప్రోగ్రామ్. చెక్ చేయండి ఒకసారి మీరు. దీనికి మనం ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎనీ 3 నెంబర్స్ స్కాన్ఎఫ్ యాడ్ చేస్తే బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ప్రోగ్రామ్ అవుతుంది. ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ ఇలాంటివి రాసినప్పుడు పక్కన ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు రాసిన కండిషన్స్ కరెక్టా కాదా చెక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఒక్కోసారి ప్రోగ్రామ్ 8 మార్క్స్ 10 మార్క్స్ ప్రోగ్రామ్స్ 5 మార్క్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. టైం ఉంటే ఇలా చెక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు రాసింది కరెక్టా కాదా మీకు అర్థమవుతుంది. సో ఒక ప్రోగ్రామ్ ట్రై చేస్తారా. రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ax² + bx + c. ముందు d క్యాలిక్యులేట్ చేయాలి, b² - 4ac. నేను ఇక్కడ బేస్ లాజిక్ ఇచ్చాను. d0 అయితే రియల్ ఈక్వల్ రూట్స్ r1 r2 - b/2a.
డి లెస్ దాన్ 0 అయితే ఇమాజినరీ రూట్స్, డి గ్రేటర్ దాన్ 0 అయితే -b ప్లస్ ఆర్ మైనస్ అంటాం. అంటే R1 ఏమో ప్లస్, R2కి మైనస్. దీన్ని ప్రోగ్రామ్ కింద ఎలా కన్వర్ట్ చేయొచ్చు? మెయిన్ డిక్లరేషన్ రాయండి. ఇంట్ ఏ బి, ఏ కామా బి కామా సి కామా డి, ఫ్లోట్ R1 R2, ఎంటర్ ద వాల్యూస్ ఆఫ్ ABC, scanf, d is equal to b square minus 4ac. b square minus 4ac అంటే b multiplied by b minus 4 multiplied by a multiplied by c. If d equal to 0, డబుల్ ఈక్వల్ టు ఇవ్వాలి ఇఫ్ కండిషన్లో. ఇది లాజిక్ కాబట్టి సింగిల్ ఈక్వల్ టు ఇచ్చాం. ప్రోగ్రాంలో ఇఫ్ d డబుల్ ఈక్వల్ టు 0, printf రియల్ ఈక్వల్ రూట్స్, R1 is equal to -b by 2a, ఆ 2a కూడా 2 multiplied by a రాసి బ్రాకెట్స్ పెట్టండి, సెమీకోలన్. R1 is equal to -b by 2a, R2 is equal to -b by 2a, printf R1 R2. R1 R2 అంటే %f R1 R2. Else if d less than 0, printf imaginary roots. Else if d greater than 0, printf real and unequal roots. R1 is equal to -b plus square root of d కి sqrt వాడండి. sqrt విత్ ఇన్ బ్రాకెట్స్ d హోల్ డివైడెడ్ బై 2a. ఆ బ్రాకెట్స్ జాగ్రత్తగా ఇవ్వాలి. R2 is equal to -b minus printf %f R1 R2. నేను ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ అంతా డిక్టేట్ చేసేసాను మీకు. ఇఫ్కి ఎల్స్కి మధ్యలో ఒకటి కన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు బ్రాకెట్స్ ఉపయోగించాలని చెప్పాను కదా. ఇక్కడ మీరు అది గమనిస్తూ ప్రోగ్రామ్ రాయండి. ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి. మనము ఓవెల్స్ కాన్సనెంట్స్ చేసాం. ఇఫ్ CH is equal to capital A or CH is equal to small a or CH is equal to capital E అని అదే ప్రోగ్రామ్ని స్విచ్ కేసులో రాసాం. స్విచ్ విత్ ఇన్ బ్రాకెట్ CH, కేస్ క్యాపిటల్ ఏ, కేస్ స్మాల్ ఏ, కేస్ క్యాపిటల్ ఈ, కేస్ స్మాల్ ఈ అండ్ సో ఆన్. మీరు కంప్లీట్ చేయాలి. కేస్ స్మాల్ యూకి printf ఓవెల్ బ్రేక్ ఇచ్చాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కేస్ క్యాపిటల్ ఏ దగ్గర printf ఓవెల్ బ్రేక్, అలాగే కేస్ స్మాల్ ఏ దగ్గర printf ఓవెల్ బ్రేక్ అని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మనం నిన్న లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, బ్రేక్ లేకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందని. ఇప్పుడు క్యాపిటల్ ఏ కానీ స్మాల్ ఏ కానీ క్యాపిటల్ ఈ స్మాల్ ఈ ఐఓయులో ఏది ట్రూ అయినా కూడా ఓవెల్ ప్రింట్ చేయాలి బ్రేక్ అని ప్రతి కేసుకి రాయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ కేసెస్లో ఏది ట్రూ అయినా కూడా ఇదే కాబట్టి ఇలాంటి అకేషన్స్లో లాస్ట్ కేసు దగ్గర ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రతి కేసుతో పాటు printf ఓవెల్ బ్రేక్ అదే రిపీట్ అవుతుంది కాబట్టి మొత్తం టైప్ చేసుకోవాల్సిన అవసరం లేదు ల్యాబ్ చేసేటప్పుడు కూడా. కాకపోతే కేసెస్ అన్నీ రాయాలి. కేస్ క్యాపిటల్ ఈ, కేస్ స్మాల్ ఈ, ఐఓయు అన్ని కేసెస్ రాయాలి. ఇందులో ఏది ట్రూ కాకపోతే డిఫాల్ట్కి వస్తాం, అది కామన్. లాస్ట్ సెషన్ మనము ఇఫ్ చాయిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అడిషన్, చాయిస్ 2 సబ్ట్రాక్షన్, చాయిస్ 3 మల్టిప్లికేషన్, చాయిస్ 4 డివిజన్, ఎల్స్ ఇన్వాలిడ్ చాయిస్ చేసాం. ఆ ప్రోగ్రామ్ 2 మెథడ్స్ చేసాం. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్లో చేసాము, స్విచ్ కేసులో కూడా చేసాం. చాలా డిగ్రీ అండ్ బీటెక్ ల్యాబ్ మాన్యువల్స్లో చాయిస్ 1 2 3 and 4 ఇవ్వడు, సింబల్స్ మీద ప్రోగ్రామ్ రాయమంటాడు. అంటే ఇన్పుట్ ప్లస్, మనం 2 నెంబర్స్ ఇచ్చిన తర్వాత ఎంటర్ ఎనీ క్యారెక్టర్, మీరు ప్లస్ ఇస్తే అడిషన్ అవ్వాలి, మైనస్ ఇస్తే సబ్ట్రాక్షన్. సో అలాంటప్పుడు మనము ఇంట్ చాయిస్ ప్లేస్లో అబ్జర్వ్ చేయండి CHR తీసుకోవాలి. CH అనేది ఇక్కడ వేరియబుల్. ఎంటర్ ఎనీ క్యారెక్టర్, మనం అలాంటి ప్రోగ్రామ్స్లో ఎంటర్ ఎనీ చాయిస్ అంటాము. ఇక్కడ ఎంటర్ ఎనీ క్యారెక్టర్, స్విచ్ CH. కేస్ 1 ప్లేస్లో అబ్జర్వ్ చేయండి, ప్లస్ సింగిల్ కొటేషన్స్లో ఉంది. ఏదైనా క్యారెక్టర్ కాన్స్టెంట్ సింగిల్ కొటేషన్స్లోనే ఇవ్వాలి. అలాగే మిగతా కేసెస్ మీరు రాయండి. మైనస్, మల్టిప్లికేషన్కి, డివిజన్కి మీరు అన్ని కేసెస్ రాయండి. కేస్ ప్లస్కి A+B వచ్చింది, కేస్ మైనస్కి A-B వస్తుంది, బ్రేక్. అలా అన్నీ కంప్లీట్ చేసేసేయండి. ఇక్కడ ఫ్లష్ stdir అని ఒక స్టేట్మెంట్ ఉంది చూడండి కొత్తగా. stdir అంటే స్టాండర్డ్ ఇన్పుట్. ఫ్లష్ అంటే ఇది బఫర్ మెమరీని క్లియర్ చేస్తుంది. ల్యాబ్ చేసేటప్పుడు మీరు డిఫరెన్స్ చూడాలనుకుంటే అది తీసేసి చూడండి.